ఆర్భాటంగా మాటలు చెప్పారు. ఇదిగో కమిటీలు వేసేస్తున్నామని భారీగా ప్రకటనలు చేశారు. అన్నీ తేల్చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. కమిటీల ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ఇంతకీ ప్రభుత్వం ఆలోచనలేంటి? కావాలని లేట్ చేస్తుందా? తొందరొద్దని భావిస్తోందా? 2 నెలల క్రితం ముగిసిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. బిల్లుల ఆమోదం సందర్భంగా కొన్ని డిమాండ్లొచ్చాయి. వీటికి తోడు అసెంబ్లీలో కమిటీలు వేయరా అని ప్రతిపక్షం అడిగింది. ఆ కమిటీల విషయం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కమిటీల నియామకం ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. హేట్ స్పీచ్ నియంత్రణకు ప్రభుత్వం ఓ బిల్లు పెట్టింది. సభ్యులంతా సూచనలు చేశారు. చివరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది ప్రభుత్వం. కొన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయిలో చట్టాన్ని రూపొందించాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, కానీ ఇప్పటి వరకు సెలెక్ట్ కమిటీ మాత్రం ఏర్పాటు కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై మెజారిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. బడ్జెట్ సెషన్లో కౌశిక్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరుతో సభలో పెద్ద దుమారం రేగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు కౌశిక్ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ కూడా చేశారు. ఈ ఎపిసోడ్ పై ఎథిక్స్ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని చెప్పింది ప్రభుత్వం. స్పీకర్ కూడా అదే ఫైనల్ చేశారు. ఇప్పటిదాకా ఎథిక్స్ కమిటీ నియామకం మాత్రం జరగలేదు. మళ్లీ సెషన్ వచ్చే వరకు కమిటీలు వేసే ఆలోచన లేదా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసుంటే విచారణ కూడా మొదలయ్యేది. కమిటీ వేయకపోవడంతో ఇష్యూ అలాగే ఉండిపోయింది. సభలో ప్రకటన చేసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటిదాకా కమిటీలు మాత్రం ఫైనల్ కాలేదు. ఎప్పటి వరకు కమిటీలు వేస్తారు, ఆ కమిటీలు పని ఎప్పుడు మొదలు పెడతాయి అనేది ఇప్పటికీ అనుమానాస్పదమే.